పెడతారు. పెట్టి వాటిని అమలు చేయడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పోరాటం చేయాలి. మండల్ కమిషన్ లాగు కరో, వర్ణ కుర్సీ ఖాళీ కరో అన్న ఉద్యమం మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోరాటం చేయాలి. మేనిఫెస్టోలో పెడతారు. మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయమని మళ్ళా పోరాటం చేయాలి ఒక 10-15 సంవత్సరాలు. తీరా ఇంత కష్టపడి పనిచేస్తే చివరికి ఏంటిది అని అంటే కోర్టులు వస్తాయి మనకు అడ్డుగా. అన్ని అడ్డంకులే, అన్ని ప్రతిఘటన ఉద్యమాలే. మన బడుగు బలహీన వర్గాలకు ఏదన్నా చిన్న ఉద్యోగము, చిన్న స్థానిక సంస్థలలో ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, లేకపోతే ఒక పథకం కావాలి, ఒక బడ్జెట్ కావాలి, ఒక నామినేటెడ్ పదవి కావాలి అని అంటే అన్ని ఆటంకాలే. ఒకవైపు పార్టీలు అడ్డగించే చాలా సంవత్సరాలు అమలు కాకుండా చూస్తాయి. పార్టీలే కంటే మనం అంటేనే ఇష్టం లేదు. చివరికి గత్యంతరం లేక ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఒత్తిడిలు చేస్తే అమలు చేస్తాయి. అమలు చేయగానే కోర్టులు అడ్డుపడితే ఇక కోర్టు కేసులలో పోతే ఇక తేలేదు కాదు. ఇక అంటే అంత శత్రువులే బీసీ సమాజానికి, అడుగడుగున శత్రువులే, అడుగడుగున అడ్డంకులే. ఎందుకనంటే వీళ్ళు అదే అంటే 3 వ్యవస్థలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటా ఒక పద్మ విషయాన్ని ఛేదించినట్టుగా ఇంకా ఛేదించుకుంటూ వస్తున్న క్రమంలో అప్పుడు చేసిన పోరాట నాయకులు లేరు, అప్పుడు చేసినటువంటి సంఘాలు లేవు, అప్పుడు చేసినటువంటి వ్యవస్థ లేదు. ఇప్పటికి వచ్చేటప్పటికి మన దాకా వచ్చింది ఏది చక్కగా లేదు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అడుగడుగున మోసమే చేస్తూ వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక, కొత్త రాజ్యాంగం వచ్చినాక బీసీ కులగణన చేయాలి ప్రతి 10 సంవత్సరాలకు. ఎందుకంటే రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే కులగణన ఉండాలి. కాలేజీలు అమలు చేయాలి, మండల్ కమిషన్ అమలు చేయాలి అని అంటే ఉండాలి. కానీ కులగణన చేయలేదు. 50 సంవత్సరాలు తొక్కిపోయి ఈ విధంగా ఏంటిది అని అంటే అడుగడుగున అవాంతరాలే, అడ్డంకులే ఉన్నటువంటి పరిస్థితిని భారతదేశంలో చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం నిరంతరం ఓడిపోతూనే ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు మనం ప్రతి చోట, ప్రతి విషయంలో కూడా ఏంటిది అని అంటే ఓడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పార్టీల మీద ఒత్తిడి చేస్తే చాలా సంఘాలు చూస్తున్నాం. అన్ని వాళ్ళ దగ్గర ఏంటిది అని అంటే మెమోరాండాలు ఇచ్చినా, అడిగినా, ప్రెజర్ చేసినా ఇచ్చే పరిస్థితి లేదు. ముట్టదాఖలు చేస్తూ ఉన్నారు. తీర ఇస్తే అవన్నీ కోర్టులు ఆపేస్తూ ఉన్నాయి. ఇంకా ఈ కొన్ని బీసీ సంఘాలేమో కొన్ని బీఆర్ఎస్ వెనకాల ఉంటాయి, కొన్ని ఏమో కాంగ్రెస్ వెనకాల చీల్చారంటే చిన్న చిన్న రాయితీల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి శాలువాలు కప్పుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వకపోయినా శాలువాలు కప్పే బ్యాచ్ ఒకటి తిరుగుతూనే ఉంటది. ఒక 10 సంఘాలు వేసుకొని తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు బీసీలకు టికెట్లే ఇయ్యరు, తక్కువ ఇస్తారు. గతంలో ఇచ్చిన టికెట్లను తగ్గించినా గానీ బాగుంది అని చెప్పి శాలువాలు కప్పే బ్యాచ్లు కూడా తయారయ్యాయి. మీ మహబూబ్నగర్ జిల్లాలో అయితే ఇదివరకు గెలిచిన వాళ్ళు పులివీరన గెలిచిన సీట్ ఎక్కడ పోయింది, ముదిరాజులు గెలిచిన సీట్ ఎక్కడ పోయింది, గట్టు భీముడు గెలిచిన సీట్ ఎక్కడ పోయింది. ఇటువరకు అయితే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎక్కువ మంది బీసీలే గెలిచింది. ఇప్పుడు ఆ స్థానాలన్నీ కబ్జా చేసి ఒకటే వర్గం అన్ని